జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీలో కార్తీక మాస దీక్ష నిర్విఘ్నంగా పూర్తి కావచ్చింది. శ్రావణ మాసం నెల రోజులు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి భక్తుల గోత్రనామాలతో రుద్రాభిషేకం చేయడం జరిగింది. మరియు నవరాత్రులు 9 రోజులు భక్తుల గోత్రనామాలతో కాశీ విశాలాక్షి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేయడం జరిగింది. ఇప్పుడు కార్తీక మాసం నెల రోజులు భక్తుల గోత్రనామాలు కాశీ విశ్వనాథుడి సన్నిధిలో చదివి గర్భాలయంలోని సాక్షాత్తు విశ్వనాథ జ్యోతిర్లింగానికి రుద్రాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో చేయటం జరిగింది. తరువాత కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో రామేశ్వరంలో పూజ చేయబోతున్నాను భక్తుల గోత్రనామాలతో. డిసెంబర్ 29వ తేదీ అత్యంత విశేషమైన రోజు మాసశివరాత్రి. అటువంటి మాసశివరాత్రి రోజు సాక్షాత్తు రామేశ్వర జ్యోతిర్లింగానికి ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలంతో అభిషేకం చేస్తున్నాను. ఇదే ఆ ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలం బాటిల్స్. ఇవి రాగి బాటిల్స్ తీసుకొని అందులో ఈ యొక్క ప్రయాగ గంగాజలాన్ని నింపుకొని జాగ్రత్తగా కాశీకి తీసుకురావటం జరిగింది. మా బంధువులు వస్తూ ఉంటే వాళ్లతో ఈ యొక్క ప్రయాగ నుండి గంగాజలాన్ని తెప్పించాను. అత్యంత భక్తితో వాళ్ళు ప్రయాగ త్రివేణి సంగమ జలాన్ని పూజించి ఈ గంగాజలాన్ని తీసుకొని వచ్చారు. ఈ గంగాజలాన్ని కాశీలో అనేక వేదమంత్రాలతో అనేక పూజలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గంగాజలాన్ని జాగ్రత్తగా శ్రీశైలం తీసుకొని వెళ్ళటం జరుగుతోంది. శ్రీశైలం తీసుకువెళ్ళి అక్కడ కూడా ప్రతిరోజు పూజిస్తూ అనేక వేదమంత్రాలతో అభిమంత్రిస్తూ రామేశ్వరం తీసుకొని వెళ్ళటం జరుగుతుంది ఈ గంగమ్మ తల్లిని. 27వ తేదీ కానీ 28వ తేదీ కానీ రామేశ్వరం చేరుకుంటాము. చేరుకొని రామేశ్వరంలో 29వ తేదీ మాసశివరాత్రి రోజు భక్తుల గోత్రనామాలు రామేశ్వర స్వామివారి ఆలయంలో చదివి గర్భాలయంలోని సాక్షాత్తు రామేశ్వర జ్యోతిర్లింగానికి ఈ గంగాజలాన్ని ప్రయాగ నుండి తీసుకొచ్చిన గంగాజలాన్ని అభిషేకించడం జరుగుతుంది. మహానుభావులైనటువంటి అక్కడి పూజారుల సహకారంతో అక్కడి పూజారులకు ఈ గంగాజలాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రామేశ్వర జ్యోతిర్లింగానికి ఈ గంగాజలాన్ని తల మీద పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అనేక వేదమంత్రాలతో ఆలయంలో కూడా ఈ యొక్క గంగాజలాన్ని అభిమంత్రించి అప్పుడు రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకించడం జరుగుతుంది. ఈ విధంగా 29వ తేదీ మాసశివరాత్రి రోజు డిసెంబర్ 29వ తేదీ చేయడం జరుగుతోంది. ఇక ఈ అభిషేకం అయిపోయిన తర్వాత మహాశక్తి స్వరూపిణి అయినటువంటి పర్వతవర్ధిని అమ్మవారికి కుంకుమార్చన. భక్తుల గోత్రనామాలు చదివి అమ్మ సన్నిధిలో సాక్షాత్తు జగన్మాత అయినటువంటి పర్వతవర్ధిని అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ తర్వాత రామేశ్వరంలో రుద్రహోమం కూడా చేయడం జరుగుతోంది. లక్ష్మీ గణపతి హోమము, రుద్రహోమము, దుర్గా హోమము, నవగ్రహ హోమము, ఈ 4 హోమాలు కూడా రామేశ్వరంలో చేసి భక్తులకు రామేశ్వర స్వామి వారి యొక్క తీర్థము, ప్రసాదము, అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమ, రామేశ్వరంలో 22 పవిత్రమైన బావులుంటాయి. ఆ బావుల జలము పంపించడం జరుగుతోంది. రామేశ్వర స్వామివారి యొక్క ఫోటో ఇవన్నీ కూడా పంపించడం జరుగుతోంది. భక్తులందరూ రామేశ్వరంలో పూజలు చేయించుకొని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందాలన్న భావనతో రామేశ్వరంలో డిసెంబర్ 29వ తేదీ చేసేటటువంటి అన్ని పూజలకు, హోమాలకు అన్నిటికీ కలిపి కేవలం 516 రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది. ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించవలసిన అవసరం లేదు. రామేశ్వరంలో పూజలు పూర్తయిన తరువాత మీకు తీర్థ ప్రసాదాలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. మీరు పోస్ట్ మ్యాన్కి 516 రూపాయలు మరియు 25 రూపాయలు పోస్టల్ ఛార్జీ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్ తీసుకోండి. ఇక 9347713779 ఈ నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా, మీ మనస్సులోని ఏదైనా కోరిక ఉంటే కోరిక వాట్సాప్ ద్వారా మాకు పంపించండి. మేము రాసుకొని రామేశ్వరంలో పూజలు చేసి ప్రసాదాలు పంపిస్తాము. ఇక శ్రావణ మాసంలో నవరాత్రులలో కార్తీక మాస పూజలు చేయించుకున్నటువంటి కాశీలో పూజలు చేయించుకున్నటువంటి భక్తులందరూ కూడా
రామేశ్వరంలో కూడా తప్పకుండా పూజలు చేయించుకోండి. అందరూ కూడా కాశీలో పూజలు పొరపాటున చేయించుకోలేని వాళ్ళు కూడా, చేయించుకోలేకపోయిన వాళ్ళు కూడా రామేశ్వరంలో పూజలు చేయించుకోండి. చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక కాశీలో పూజలు చేయించుకున్న వాళ్ళు రామేశ్వరంలో డిసెంబర్ 29వ తేదీ పూజలు చేయించుకోండి. ఆ తర్వాత రామేశ్వరం నుండి ఇసుక తీసుకొని కాశీకి శివరాత్రి రోజు రావడం జరుగుతుంది. ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి రోజు కాశీలో భక్తుల గోత్రనామాలు చదివి విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకము, 9 హోమాలు, రాత్రి లింగోద్భవ సమయంలో రామేశ్వరం నుండి తీసుకొచ్చినటువంటి ఇసుకతో శివలింగం చేసి, ఆ ఇసుకతో చేసినటువంటి శివలింగాన్ని సైకత లింగం అంటారు. ఆ సైకత లింగానికి రాత్రి లింగోద్భవ సమయంలో కాశీలోని గంగాజలాన్ని తీసుకొని ఆ గంగతో అభిషేకం చేయడం జరుగుతుంది. అనేక రుద్రమహామంత్రాలు ఉచ్చరిస్తూ అభిషేకం చేసి తరువాత రోజు ఆ సైకత లింగానికి మహానైవేద్యాన్ని నివేదించి ఉద్వాసన చెప్పి ఆ యొక్క ఇసుక శివలింగాన్ని తీసుకొని గంగానదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మహాశివరాత్రి రోజు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయించుకోవడం వల్ల మీరు భూప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. కాశీ, రామేశ్వరం, కాశీ, ఈ విధంగా 3 చోట్లలో మీ గోత్రనామాలు ఉచ్చరింపబడతాయి. అది విశేష ఫలప్రదం, అక్షయ ఫలప్రదం. కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, మీరు ఈ అవకాశాలని వినియోగించుకోవాలనే అతి స్వల్ప దక్షిణలు పెట్టడం జరుగుతోంది. కేవలం 516, 1116 ఇలా నామమాత్రపు దక్షిణలు పెట్టడం జరుగుతోంది. ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలలో మీ గోత్రనామాలు ఉచ్చరింపబడటమే విశేషం. ఇక ఇన్ని విశేషమైన కార్యక్రమాలు జరగటం అక్షయ ఫలప్రదం, అద్భుత ఫలప్రదం. అనేక దోషాలు, పాపాలు, గ్రహబాధలు అన్నీ కూడా భస్మమవుతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, నరదృష్టి దోషం వంటి అనేక భయంకర దోషాలు కూడా భస్మమవుతాయి. ఇక ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ఇంతింత దూరాలు ప్రయాణించి వెళ్ళి విశేషమైన రోజులలో ఇన్ని విశేష కార్యక్రమాలు చేయించుకోలేరు. కాబట్టి కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో, విశ్వనాథుడి అనుగ్రహంతో, రామేశ్వర స్వామివారి అనుగ్రహంతో వస్తున్నటువంటి ఈ క్షేత్రాలలోని పూజలు అనేటటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటూ మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఈ విధంగా ప్రయాగ నుండి గంగాజలాన్ని తీసుకొని వచ్చి కాశీలో పూజించడం జరిగింది. వీటిని శ్రీశైలం తీసుకొని వెళ్ళి ఇంకా విశేషంగా వేదమంత్రాలతో అభిమంత్రించడం జరుగుతుంది. అప్పుడే రామేశ్వర స్వామి మీద ఈ జలం పడిన వెంటనే స్వామివారు సంతోషిస్తారు. అలా గంగాజలం అంటేనే స్వామివారికి ఎంతో ప్రీతి. ఇక అనేక వేదమంత్రాలతో అభిమంత్రించడం చేత స్వామివారు ఇంకా సంతోషిస్తారు. కాబట్టి ఈ విధంగా అనేక విధాలుగా స్వామివారిని సంతోషపరచాలి, అమ్మవారిని సంతోషపరచాలి. తద్వారా మీకు, మనకు, అందరికీ కూడా అనేక శుభ ఫలితాలు కలగాలి, అక్షయ ఫలితాలు కలగాలి, అనేక మానసిక చింతలు తొలగిపోవాలి అన్న భావనతో జాగ్రత్తగా ఈ మహాపుణ్యక్షేత్రాలలో పూజలు చేయటం జరుగుతోంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, మీరు వెళ్ళి చేయించుకోలేని ఈ మహాపుణ్యక్షేత్రాలలోని పూజలు చేయించుకుంటూ సత్ఫలితాలు పొందగలరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. మీకు రామేశ్వరం వెళ్ళిన తర్వాత అనేక వీడియోలు పంపిస్తాను. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా భక్తితో చూస్తూ మీ మనస్సుని రామేశ్వరం మీద లగ్నం చేసి మీరు కూడా రామేశ్వరం వచ్చి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించిన అద్భుత ఫలితాన్ని, అక్షయ ఫలితాలని పొందగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.